డెఫినెట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చిన తర్వాత జనాల్లో అంటే వరల్డ్ లెవెల్‌లో అన్ని సినిమాలు చూస్తున్నారు. భాషా పరిమితులు అంతా లేవు సార్. ఏ ఏ లాంగ్వేజ్ సినిమా అయినా చూస్తున్నారు. సబ్‌టైటిల్స్ అర్థం అర్థం చేసుకుంటున్నారు. చేసుకుంటున్నాను. సో, వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోయింది. రియలిస్టిక్ అప్రోచ్ సినిమాలు, ఒక హ్యూమన్ ఎమోషన్ సినిమాలు డెఫినెట్‌గా ఇష్టపడుతున్నారు. అవును. సో, అది ఎంతవరకు అడ్వాంటేజ్ అయింది సార్ ఈ సినిమాకి? ఐ థింక్ బాగా అడ్వాంటేజ్ అయినట్టుంది. అంటే అంటే ఒక మల్టీప్లెక్స్ ఆడియన్స్ అనుకోవడానికి ఇది 3 గంటల సినిమా ఇది. అది చూస్తూ కూడా వాళ్ళు ఒక రియాక్షన్ కరెక్ట్ టైంకి కరెక్ట్‌గా మేము అనుకుని అదేంటి ఒక రియాక్షన్స్ ఉంటాయి కదా! ఆడిటోరియం రియాక్షన్స్ పంచ్ అనొచ్చు, ఒక రియాక్షన్స్ అనొచ్చు, అప్లాజ్ అనొచ్చు, అదే గూస్ బంప్ మూవ్‌మెంట్స్ అనొచ్చు. అవన్నీ అలా కరెక్ట్ మేము అనుకున్నట్టు జరిగినాయి. అది ఇప్పుడు ఓటీటీ అనేది ఒక చిన్న అంటే ఒక మాధ్యమం. హ్మ్. కానీ టైమ్స్ అంటే ఐ విల్ టెల్ ఇంకా బిగ్గర్ దీంట్లో అంటే అంటే టైమ్స్ మారుతున్నాయి. ఓకే. అంటే నాట్ జస్ట్ ఓటీటీ ఇంటర్నెట్ వాటెవర్ అవేర్‌నెస్ కుర్రోళ్ళు అంటే ఇప్పుడు ఒకప్పుడు ఐక్యూ లెవెల్స్ అని ఒక 10th కుర్రోడికి ఇప్పుడు 5th కుర్రోడికి ఐక్యూ లెవెల్స్ సేమ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ గానీ, వాడు చేసే విధానం గానీ అయన్నీ మారుతున్నాయి గదా! ప్రాబబ్లీ సినిమా గూడా మారాలి. ఎప్పటికప్పుడు మారుతా ఉంటాయి. అది వస్తా ఉంటాయి ఒక్కొక్కటి అక్కడ ఆ టైమ్స్‌లో వచ్చి కొడతది సినిమాలు. సో, అయన్నీ మార్పు ఐ థింక్ కోరుకుంటున్నారు. మార్పు జనరల్‌గా ఆడియన్స్ టేస్ట్ కూడా చాలా మారిపోయినాయని అయితే అనుకుంటున్నాను యాక్చువల్లీ. సో, దానికి అనుగుణంగానే వచ్చిందేమో సినిమా. అంటే